ప్రస్తుతం ఆ సరస్సు మన కంట్రోల్లోనే ఉంది లాయర్ గారు. కాదు, కాన్సెప్ట్ మొత్తం సరస్సు కంట్రోల్లో ఉంది. తనే ముందుండి అన్నీ నడిపిస్తోంది. అదే నా బాధ మ్యామ్. అలా జరగకూడదనే ఇండియా వచ్చినప్పటి నుంచి కోరుకుంటున్నాను. ఆ సరస్సుకి మొత్తం ప్లాన్ చేసింది మీరే అని తెలిసిందా? లేదు, ప్రూఫ్స్ చేతిలో ఉన్నా చూడలేకపోయింది. తనకి మన గురించేమీ తెలీదు. మంచిది, మరి ఇంత కథ జరిగినా నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అంటే మీ అవసరం రాకుండానే మేమే మేనేజ్ చేద్దాం అనుకున్నాం. మరి ఇప్పుడెందుకు కాల్ చేశారు? అంటే మేమొక ధర్మ సంకటంలో ఉన్నాం, మీ సలహా కావాలి అందుకనే. ఏంటది? సరస్సు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే, అందుకే చంపేయాలి అని ప్రీతి. నిజం తెలియనప్పుడు ఇక్కడి నుంచి పంపించేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నా. మా ఇద్దరు ఒపీనియన్స్లో ఏది బెటర్ అంటారు అది చెప్తే అలా చేద్దామని మేము మీ డెసిషన్ కోసం వెయిటింగ్. రెండూ కాదు, ప్రీతి చెప్పినట్టు సరస్సు వల్ల ఎప్పటికైనా నష్టం జరుగుతుంది. అలాగని చంపడం కరెక్ట్ కాదు. క్షమించి వదిలేస్తే చేతికొచ్చిన ఛాన్స్ని దూరం చేసుకున్నట్టవుతుంది. సో అది కూడా మంచిది కాదు. సరస్సు గురించి మీరు నాకు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంట్లో ఉన్న వాణి సరస్సుకి అసిస్టెంట్, అవునా? యా, కరెక్ట్ మ్యామ్. అయితే మీరు తయారు చేసిన అస్త్రాన్ని ఆయుధంగా వాడదాం. మొత్తం ప్లాన్ చేసింది సరస్సు, ముందుకు నడిపించింది వాణి అని క్రియేట్ చేయండి. ఈలోపు మీరు మాత్రం ఆ అమ్మాయి మిస్ అవ్వకుండా చూసుకోండి. అది తప్పించుకునే ఛాన్సే లేదండి. ఓకే, గుడ్. నేను కొన్ని క్వశ్చన్స్ పంపిస్తాను. సరస్సు వాటికి ఆన్సర్ చేసేలాగా మీ వాళ్లతో వీడియో రికార్డ్ చేయించండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. ఓకే. ఏమో అనుకున్నాను కానీ ఆంటీ, మేడం బ్రెయిన్ క్రిమినల్ థాట్స్కి ఫ్యాక్టరీ. వేడి వేడిగా అప్పటికప్పుడు అదిరిపోయే ఐడియాస్ వస్తున్నాయి. అందుకే కదా కుదరదన్నా అంత బ్రతిమాలి ఆవిడ్ని తీసుకొచ్చాను. ఎవరు మీరు? నాతో మీకు పని ఏంటి? నన్ను ఎందుకు ఇక్కడే ఉంచారు? మాట్లాడరేంటి? అమ్మా, రే ఒకసారి బయటికి రారా, గేట్ దగ్గరికి రా. మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాను, త్వరగా రండి. అలాగేనమ్మా. రే ఒకసారి బయటికి రండి. రండ్రా. ఆ లాయర్ సరస్సును అడగమని కొన్ని డైలాగ్స్ పంపించింది. చెప్పండమ్మా. ఆంటీ వీళ్ళు వచ్చారు. రే, నీ ఫోన్కి కొన్ని క్వశ్చన్స్ పంపిస్తున్నాను. అవి ఆ అమ్మాయితో చెప్పిస్తూ వీడియో షూట్ చేయాలి. అలాగేనమ్మా. చూడు, ఏదో బలవంతంగా భయపెడుతూ చెప్తున్నట్టు కాకుండా ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా న్యాచురల్గా ఉండాలి. అలాగేనమ్మా. వీళ్ళు ఖచ్చితంగా అమ్మగారిని చంపాలని పథకం వేసిన వాళ్ళ మనుషులే. గిరీష్ ఎక్కడ వీళ్ళ గురించి నిజం చెప్పుంటాడో అని భయపడి ఇలా రౌడీలతో జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారు.
వీళ్ళేదో చాలా పెద్ద కుట్ర పన్నుతున్నట్టున్నారు. నేను ఇక్కడి నుంచి బయటపడకపోతే నా ప్రాణాలకే కాదు, అమ్మగారి ప్రాణాలకి కూడా ప్రమాదం. బయటపడాలి, బయటపడాలి. వచ్చాయమ్మా. చూడు, మీరు వీడియో షూట్ తీసేటప్పుడు ఆ అమ్మాయి మన మనిషే అన్నట్టుండాలి. అలాగేనమ్మా. ఆ పని చూడండి, వెళ్ళండి. రే రండ్రా. ఆంటీ, నాకేం అర్థం అవట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ప్రీతి? మనం గాలం వేశాం, ఆ గాలానికి చాప ఖచ్చితంగా చిక్కుతుంది. ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పద పద. షిట్. ఏమైంది? నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఛా! ఖచ్చితంగా మాస్టర్ సార్ కదా, తను వచ్చేసిందా? అవును సార్, వచ్చింది. తను మిమ్మల్ని కలుస్తానని చెప్పిందే, కలవలేదా? రాహుల్. హలో డాడ్. ఏమైంది నాన్న? సరస్సు దొరికిందా? లేదు డాడ్, ఎంత వెతికినా ఎక్కడ కనిపించలేదు. ఆ ఫోన్లో ఏదో పెట్టాను, అది కనుక్కొని వెళ్తానని చెప్పావు కదా, అదేమైంది? సరస్సు ఫోన్ ఆటోలో మర్చిపోయింది డాడ్. హాస్పిటల్ కని బయలుదేరిన సరస్సు మధ్యలో అప్పా జంక్షన్లో ఎవరినో కలవడానికి ఆటో దిగిందని ఆటో డ్రైవర్ చెప్పాడు.
ఎవరిని కలవడానికంట? ఏమో తెలియదు డాడ్. నేను వెళ్ళి చూసేసరికి కొంచెం దూరంలో బ్లడ్ ఉంది. సరసుకి ఏం జరిగిందో ఏమో అని నాకెందుకో భయంగా ఉంది డాడ్. రాహుల్, రాహుల్, మన సరస్సుకి ఏం కాదు నాన్న. ఆ రక్తం వేరే ఎవరిదైనా కావచ్చు. అది చూసి నువ్వు కంగారు పడకు నాన్న, సరేనా? రాహుల్, ఒకవేళ సరస్సుకి ఏదైనా జరిగితే హాస్పిటల్కి ఎలా వస్తుంది చెప్పు? డాక్టర్కి మందిచ్చి మరీ వెళ్ళింది కదా. రాహుల్, నువ్వు ఆ రక్తం గురించి మర్చిపోయి సరస్సుకు సంబంధించిన ఏదైనా వివరం దొరుకుతుందేమో వెతుకు. నేను మొత్తం సర్చ్ చేశాను, ఎక్కడా లేదు డాడ్. రాహుల్, ఒక పని చేద్దాం. నువ్వేం కంగారు పడకు. నేను తేజాన్ని కూడా పంపిస్తాను. ఇద్దరు కలిసి వెతకండి. సరస్సు ఏమైనా దొరుకుతుందేమో, నీకు తోడుగా కూడా ఉంటాడు. డాడ్ వద్దు డాడ్, అన్నయ్యని మీ దగ్గరే ఉండనివ్వండి. నేనేదో ఒక విధంగా సరస్సుని సర్చ్ చేసి తీసుకొస్తాను. మేడం జాగ్రత్త డాడ్. ఈ సిచ్యువేషన్లో మేడంని ఒంటరిగా వదలకూడదు. మీరందరూ అక్కడే ఉండండి. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా రాహుల్. నువ్వు అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రాహుల్. అందుకే తేజాన్ని కూడా పంపిస్తాను. డాడ్ నాకేం కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. మేడంకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి చాలు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను డాడ్. నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని సరస్సుని సర్చ్ చేస్తాను. సరేనన్నా, నువ్వు జాగ్రత్త. రాహుల్, నువ్వు ధైర్యంగా ఉండు. సరస్సుకేం కాదు. సరస్సు నువ్వు తీసుకొస్తానని నాకు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటావన్న ధైర్యం నాకుంది. ఇక్కడ మేము ఉంటాం, నువ్వు కంగారు పడకు. అలాగేనా? జాగ్రత్త నాన్న. అలాగే డాడ్, తప్పకుండా. అలాగేనన్నా. దయచేసి నన్ను వదలండి. నాకు తెలిసిన నిజమంతా చెప్పినా ఎందుకు నన్ను ఇంకా ఇక్కడే ఉంచారు? తప్పదు, నీతో ఇప్పుడు చాలా పెద్ద కథ ఉంది. నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి నువ్వు సమాధానం చెప్పాలి. ప్రశ్నలేంటి? అసలు నేనెందుకు చెప్పాలి? నువ్వు చెబితేనే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాను. నేను మిమ్మల్ని నమ్మను. మేము చెప్పేది నిజం. నిన్ను ఇక్కడే బంధించి ఉంచమని చెప్పారు, కానీ ఒక ఆడపిల్లని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పని అయిపోయాక పంపించేద్దామని అడుగుతున్నాను. ఒప్పుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, లేదంటే ఇక్కడే ఉండిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. మీ అమ్మగారిని నువ్వు కాపాడుకోవచ్చు. చెప్పు. నిజంగా నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారా? నిజమేనా? అవును, ఒట్టు. సరే సరే, చెప్తాను. మీరేదైనా అడగండి. రేయ్, నువ్వు ఎవరి ప్రాణాలు కాపాడాలని ఇంతగా కష్టపడుతున్నావు? వాగ్దేవమ్మ గారి కోసం. పేరొకటే చెప్పు, కార్లు గీర్లు వద్దు. ఓ, ఓ, వాగ్దేవి. మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని పనులు దగ్గరుండి చూసుకునేది ఎవరో? నేనే. అలా పొడి పొడి సమాధానం కాదు, మొత్తం చెప్పు. నేనే
అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను. నువ్వు చెప్పేది నిజమా? ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాస్పిటల్లో ఆమె దగ్గర ఎవరెవరున్నారు? మొత్తం మొత్తం కుటుంబం. సరే, శ్రీరామనవమి రోజు పీటల మీద మీరు కూర్చోకుండా వాగ్దేవి దంపతులను ఎవరు కూర్చోబెట్టారు? అదంతా నాటకం. మేము అనుకున్నది జరగాలని చాలా పగడ్బందీగా మేమంతా వేసిన పథకం. ఇలా నవ్వుతూ కాదు, కొంచెం కోపంగా చెప్పు. ఇందులో కోపం ఎందుకు? అలా చెప్తేనే వీడియోలో బాగా వస్తుంది. ఆ, మీ అమ్మగారిని కాపాడడం నీ లక్ష్యమా? అవును, మా ఊపిరి ఉన్నంత వరకు అదే నా లక్ష్యం. నీ శత్రువులకి నువ్వు ఆఖరిగా చెప్పేదేమిటి? మా జోలికొస్తే ఎవరిని క్షమించను. అలాంటి వాళ్ళకి చావు తప్ప వేరే శిక్షే ఉండదు. ఇంక నేను వెళ్ళిపోవచ్చా? రేయ్, ఏంట్రా అలా చూస్తున్నారు? షూటింగ్ అయిపోయింది. మేడం గారిని తీసుకెళ్ళి ఆ గదిలో పడేయంట్రా. అయ్యో, ఎందుకు? నా చేయి వదలండి. ఏ, మీరే కదా మీరు చెప్పినట్టు చెప్తే నన్ను పంపించేస్తానని చెప్పారు. ఇప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి మాట మారుస్తారా? అన్నాను కానీ ఇప్పుడు వద్దనిపిస్తుంది. ఏం చూస్తున్నారా? తీసుకెళ్ళండ్రా. అయ్యో, వదలండి 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 వదలండి. ఏయ్, బయటికి పోవాలని చూడకు, అది ఇక్కడ సాధ్యం కాదు. అన్నా, ఇంకా అమ్మాయి ఎందుకు? వదిలేద్దామన్నా. రేయ్, అమ్మగారి పని అయిపోయింది కానీ అమ్మగారు దాన్ని విడిచిపెట్టమని చెప్పలేదురా. నువ్వు వెళ్ళి బాటిల్ రెడీ చేయి. ఏం చేయాలో ఎలా చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఓకే అన్నా. ఈ ప్రపంచంలో అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించేది, ద్వేషించేది ఒక్కరే. మా మధ్య దూరం కేవలం మాటలు, మౌనం తప్ప ప్రేమ, అభిమానం లేదు. గతంలో జరిగిన గాయం ఇంకా గుర్తుగానే మా ఇద్దరి జీవితాల్లో నిండిపోయింది. డాడ్, మీరు ధైర్యంగా ఉండండి డాడ్. మీరు ఇలా బాధపడుతుంటే ఎలా చెప్పండి? తండ్రిగా మీ అందరికీ ధైర్యం చెప్తున్నానే కానీ ఇక్కడ మీ అమ్మ పరిస్థితి, అక్కడ సరస్సు పరిస్థితి తలుచుకుంటే నాకు ఆందోళనగాను భయంగాను ఉంది తేజ. ఈనాళ్ళు మీ అమ్మని కంటికి రెప్పలాగా చూసుకున్న సరస్సు ఈరోజు కనిపించకుండా వెళ్ళిందంటే అసలు దాని వెనక కారణమేంటో, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదురా. ఏదేమైనా సరస్సు కండగా రాహుల్ ఉన్నాడు డాడ్. సపోర్ట్ చేయడానికి మనమంతా ఉన్నాం డాడ్. ఈ టైంలో పోలీసుల హెల్ప్ తీసుకుని కూడా మంచిగా మూవ్ అవుతుంది. నాకు తెలిసి సరస్సు దొరుకుతుంది అన్న నమ్మకం ఉంది. డాడ్, మీరేం కంగారు పడకండి.
అవును, ఎవరికైనా ప్రీతి కనిపించిందా? ఇప్పుడు నీకు తనతో ఏం పని? పనేం లేదు, జస్ట్ ఆస్కింగ్. రిషి, నీకేమైనా చెప్పిందా? లేదు, మార్నింగ్ నుంచి తను అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు మాయమవుతుంది. ఐ డోంట్ నో వై. ఇప్పుడు కూడా అంతే, ఎవరికీ చెప్పకుండా ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. గెస్ట్ లా వచ్చి పారాసైట్ లాగా ఇంటిని పట్టుకుని వేలాడుతున్న నీకెందుకురా నా గురించి?